స్టేట్ క్వశ్చన్ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఉంది 4 వారాల్లో అనుకుంటున్నారా లేదా సార్ దానికి తీసుకోవాలా వద్దా 4 వారాలు నిర్ణయం తీసుకుంటారా మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ అడుగుతాడు అడిగారు ఆల్రెడీ అడిగితేనే 4 వారాలు ఇచ్చారు కోట్ల వివాదాలు మీకు తెలియదు కాదు ఇవాళ అయితే అనేది నెల రోజులు పట్టొచ్చు సంవత్సరం అవుతుంది అట్లనే చెప్తుండు కదా సార్ కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు 4 వారాల గడువు కోట్లనైతే ప్రభావితం చేస్తే మరి ఓకే. ఎవరు చేయలేదు వాళ్ళు ఎవరు ప్రభావితం? ఇంకోటి, నేను మరి మాట్లాడను TRS పార్టీ ఒక్క కేసులో కోట్లు వేసిరా సార్? బీసీలకు సంబంధించి మీరు కోట్ల కేసు చెప్పండి. ఒక్క నిమిషం విందాం. కాదండి, మేమే వేసినాం కోట్ల. లాజిక్ కూడా వినకపోతే ఆర్కిటెక్ట్ గారు వేసినాం. TRS పార్టీ లెడ్ మ్యాన్ మరి. మీకు వద్దా బీసీలకు సంబంధించి? మీ కోట్ల కేసులని ఇప్పుడు కాదు మరి TRS పార్టీ నాయకులుగా బీసీగా. నేనేమంటున్నానంటే మీకు అంత భయం ఎందుకు? మేము అంతా వేసినాం కోట్లలా. ఆగుతారా ఆగరా ఎందుకు సార్ ఇప్పుడు కళ్యాణ్ గారు నన్ను క్వశ్చన్ అడిగారు చెప్పండి నేనేమంటానంటే కోట్ల మీద నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత మనం దాని గురించి ఎట్లా చర్చ మాట్లాడతాం అనేది నేను తక్షణమే పరిష్కారం లభించే పరిస్థితి లేదని చెప్తున్నాం. చాలా కేసులు ఉన్నాయి కదా సుప్రీంకోర్టులో. ఒకటే కాదు కదా. మీ ధైర్యం అదేనా సార్ ఇలా అంటే 10 మందిని ఏమీ చేయలేదు ఏం కాదు అనుకుంటున్నారు సార్, BRS పార్టీ మీ ధైర్యం అదేనా? కాదండి, కాదు, కాదు. మీ ధైర్యం కాదు. ఎంపీలను ఎమ్మెల్యేలను కళ్యాణ్ గారు 37 మంది కళ్యాణ్ గారు. BRS పార్టీ భారతీయ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కోర్టులు కానీ మాట్లాడొచ్చు కదా కోర్టులు కూడా తక్కువ మాట్లాడొచ్చా మరి టీడీఎల్పీ రాజ్యసభలో మెర్జ్ అయితే వెళ్ళిపోయింది మళ్ళీ ఎట్లా పోటీ చేసింది ఏంటి? ఆ సంస్కృతి మీరు సిద్ధంగా ఉన్నారు, ఓకే సార్. కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారు కదా. ప్రతిపక్ష మరి పార్టీగా ఎందుకు మేము కరీంనగర్ సిద్ధంగా గ్రాడ్యుయేట్ ఉన్నాం. టీచర్స్ పోటీ చేయలేదు మీరు? కాబట్టి మీరు అన్నిటి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు నేనేమంటున్నా పోటీ అంటే చేయాలనుకున్నా? మేము అందులో ఏం సిద్దిపేట చేయాలి? వస్తుంది, అందులో గజ్వేల్ వస్తుంది, అందులో సిరిసిల్ల వస్తుంది, నిజామాబాద్లో మీరు బలంగా ఉన్నట్టు లాస్ట్ టైం కూడా పోటీ చేయలేదు. బలంగా ఉందని చెప్తే BRS పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? మీరు బలహీన పడ్డారు కాబట్టి మీ ఓటు బ్యాంక్ తగ్గిపోతా ఉంది కాబట్టి మీరు పోటీ చేస్తలేరు. వరంగల్ టీచర్ కళ్యాణ్ గారు సార్ మేము అదే వరంగల్ టీచర్స్ మేము కళ్యాణ్ గారు. చేయలేదు కాదు, ఇక్కడ కరీంనగర్ టీచర్స్ కళ్యాణ్ గారు. కరీంనగర్ టీచర్ మేము కళ్యాణ్ ఒప్పుకుంటా గారు. ఉన్నాం. కళ్యాణ్ గారు. మీరు కూడా చేయలేదు కదా కరీంనగర్ టీచర్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ కళ్యాణ్ గారు. ఒకటి చేసినాం. కళ్యాణ్ గారు నేను ఒక మాట మీరు మాట్లాడాలి. చేయకపోతే ఓకే నాకు వాళ్ళు చేయకపోతే కళ్యాణ్ తప్ప. గారు. కళ్యాణ్ గారు. అన్నిటికీ అడిగి ఉన్నాడు, మేము కళ్యాణ్ గారు. అడిగలేమా? మీరు కళ్యాణ్ అడిగిన గారు. కాబట్టి జూబ్లీస్ గెలిచినాం. కళ్యాణ్ మీరు గారు. అడిగిన ఈ కాబట్టి 10కి రెడీయా గెలిచినాం కదా. ఈ 10కి రెడీయా లేదు కళ్యాణ్ గారు ఈ 10 ఎందుకు సార్, చట్టం ప్రకారం ముందుకు పోతాం. చట్టం కళ్యాణ్ అనేది గారు ఎవరు స్పష్టంగా చూడటం, అడుగుతున్నా. కేసీఆర్ చూడటం అయితే మేము లాస్ట్ ఏం టైం చేయలేం. మేము పోటీ రాజ్యాంగం అనేది అందరికీ ఒకే విధంగా ఉంటది. జీవన్ రెడ్డి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసినప్పుడు కూడా చెప్పాం? దేశంలో మేము గ్రాడ్యుయేషన్ అధికారంలోకి అప్పుడు కూడా వస్తే క్యాండిడేట్ పక్కన పెట్టలేదు. పని చట్టాలు టీచర్స్ తీసుకొస్తే అప్పుడు కూడా పెట్టలేదు. అదే BRS పార్టీ మా ప్రభుత్వం కూర్చొని దాని ప్రయత్నం గురించి చేస్తాం మాట్లాడండి. స్వచ్ఛత సంస్థ, మేము కూడా రాజకీయం చేస్తాం కదా.